హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఇండిపెండెన్స్ డే మార్నింగ్ అనమాట ఇది. హర్షిని ఆల్రెడీ పిలకలేసాను. చాలా కష్టపడ్డాను వేరే వేరే హెయిర్ స్టైల్ చేయడానికి. యూట్యూబ్లో చూశాను, కానీ యూట్యూబ్లో చేసి వంట చేయొచ్చు కానీ పిలకలైతే వేయలేమన్నమాట. సో ఫైనల్లీ ఇది డ్రెస్ చిట్టి తల్లిది. ఆరెంజ్ వైట్ గ్రీన్. అయితే ఇండిపెండెన్స్ డే డ్యాన్స్ పర్ఫార్మెన్స్కి ఇది డ్రెస్ కోడ్ అనమాట. ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చాము. సో ఇలా పిలకలు వేసేసాం. నెక్స్ట్ అయితే మనం క్రీమ్ రాసేద్దాం. ప్రజెంట్ అయితే నేను బేబీ క్రీమ్ పిల్లలది నేను హిమాలయ బేబీ క్రీమ్ యూస్ చేస్తున్నాను. దీంట్లో ప్యూర్ కౌ గీ ఉందట, మరి ఉందో లేదో తెలియదు కానీ రాయడం అయితే రాశారు. కానీ జల్లేయడం ఎంత కష్టం అండి బాబు. హెయిర్ ఉంది చక్కగా, కానీ వేయడానికి పాపం రాలేదు. ఇప్పుడు దాకా ట్రై చేశాను, అవి కూడా వీడియోస్ తీశాను, కానీ పెడితే నా పరువు పోతుందేమో అనిపిస్తుంది. అందుకనే అది తీసేసాను అనమాట. డైరెక్ట్గా చూపించేస్తున్నాను. సో ఫైనల్లీ హర్షి అయితే బస్సులో వెళ్ళిపోతుంది. హనీ నేను రెడీ అయ్యి తర్వాత ఇద్దరం కలిసి మేము గాడిలో వెళ్తామన్నమాట. ప్రోగ్రామ్ అయితే 10కి స్టార్ట్ అవుతుంది. పిల్లల్ని ముందుగా ఎందుకు రమ్మన్నారంటే వీళ్ళు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం ముందుగా వెళ్ళాలి. సో అదనమాట. సో ఇప్పుడు మనం ఐలైనర్ పెడదాం. ఐస్ క్లోజ్ ఫస్ట్. నా చిట్టి బాల గంగాధర్ తిలక్. పుణ్య భూమి నా దేశం నమో నమామి, నన్ను కన్న నా దేశం నమో నమామి. అదే ఏదమ్మా స్టిక్ తీసుకురా హర్షి. హర్షి స్టిక్ తీసుకురా. అదో అప్పుడు వచ్చింది. పట్టుకో. కాదు ఓల్డ్ అమ్మా, మీసాలు పెట్టాలి. మీసాలు లేదు లేదు ఏది చెప్తలే. అదే అందరూ రెడీ అయిపోయారు, ఫుడ్ అయిపోయింది. అండ్ మా ఆయన అండ్ హర్షి వాళ్ళు బయలుదేరి స్టార్ట్ అయ్యారు కూడా. అండ్ హనీని ఆల్రెడీ రెడీ చేసేసాను. ఇప్పుడు నేను రెడీ అవ్వాలి. సో నేను ఈరోజు అయితే మా అమ్మగారి శారీస్ స్టైల్ చేయబోతున్నాను అనమాట. మొన్న వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను కాటన్ శారీ. ఇలాంటి వాటికైతే కాటన్ శారీ ఐరన్ చేసి కట్టుకుంటే చాలా డిగ్నిటీగా చాలా గుడ్గా అనిపిస్తుంది అని నా ఒపీనియన్. డ్రెస్ సెన్స్ అంటారు కదా, సో అలా అనమాట. సో ఎలా ఉందో ఏంటో చూసేద్దామా. అయితే నేను కట్టేసుకున్నాను. కుట్లు వేయించిన చిన్న లూజ్గా అయితే ఉంది. అండ్ తాళితో పాటు చిన్న నల్లబూసలు వేసుకుంటున్నాను. ఇది ఎందుకంటే ఇండిపెండెన్స్ డే కాబట్టి, ఏమీ పార్టీ అండ్ ఫెస్టివల్ కాదు. సో హెవీగా కాకుండా సింపుల్గా రెడీ అవ్వడానికి నేను ఇచ్చిన దాన్ని వేసుకుంటున్నాను అనమాట. అండ్ ఆ తర్వాత చిన్న ఇయర్ రింగ్స్ పెట్టుకుంటున్నాను. ఎందుకంటే అఫీషియల్కి సంబంధించిన వాటికి మనం ఎంత సింపుల్ థింగ్స్ యూస్ చేస్తామో మనం అంత డిగ్నిటీగా కనిపిస్తాం అన్నమాట. నా హెయిర్ స్టైల్ గురించి తెలిసిందే కదా, నా హెయిర్ స్టైల్ ఇంతే అనమాట. అండ్ 1 బ్యాంగిల్ ఉంది, గోల్డ్ బ్యాంగిల్ వేసేసుకుందాం. అండ్ ఫైనల్లీ మనం అయితే ఫేస్కి ఎప్పట్లాగే సిరమ్ యూస్ చేసి రెడీ అయిపోతాను. మీరు అప్పటిలోకి ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నాకు ఇంకా ఈరోజు క్రీమ్ ఏమి రాయాలని లేదు. చిన్న స్టిక్కర్ పెట్టుకొని ఐలైనర్ పెట్టేసుకుంటాను. సో ఫైనల్లీ ఐఎమ్ రెడీ.
ఇంకా మనం కూడా టిఫిన్ చేసేసి హర్షి స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోదాం. ఇంకా నేను వెళ్ళేటప్పటికైతే ఇలా డెకరేషన్ చేసిందనమాట. టీచర్స్ కష్టం కనిపిస్తుంది కదా దీంట్లో. అండ్ తర్వాత పిల్లలు ఏం చేస్తున్నారా అని వెళ్ళి చూసానమాట. చూడండి అందరూ ఒకే కలర్ డ్రెస్ ఎంత బాగుందో. బాయ్స్ అందరూ ఏమో బ్లాక్ కలర్ టీషర్ట్ అండ్ కిందేమో పౌజీ ఫ్యాంట్తో. అండ్ పిల్లలు చూడండి చిన్న పిల్లలు వీళ్ళందరూ. అండ్ వీళ్ళందరూ కొంచెం కాస్ట్యూమ్స్ వేసుకొని వచ్చారు. హనీ అక్కడ ఉంది, అక్కడ ఉంది హనీ. సో క్యాప్ తీసేసింది. చాలా ఎండగా ఉంది ఈరోజు, అందుకే పాపం ఉంచుకోలేకపోయింది. ఆ తర్వాత అయితే జెండా వందనం జరిగింది. This is a day that fills our heart with immense pride. A sacred moment to reflect on our national fighters. With unwavering courage, relentless determination and self-sacrifice. అండ్ ఇవన్నీ చూస్తుంటే నా చిన్నప్పుడు గుర్తొచ్చాయి. అండ్ మేము క్లాస్ బోర్డ్ డెకరేట్ చేయడం, రూమ్ని డెకరేట్ చేయడం, అందరం 10 రూపాయలు వేసుకొని పోగు చేసుకొని ఆ వచ్చిన మనీతో కొన్ని ఐటమ్స్ కొని మా క్లాస్ రూమ్ని డెకరేట్ చేసుకోవడం, బోర్డు మీద హ్యాపీ ఇండిపెండెన్స్ డే రాయడం. అండ్ రిమైనింగ్ వాళ్ళు ఏమేం చేశారు, వాళ్ళంతా బాగా రెడీ చేశారు, ఎవరిది బాగుంది అన్నట్టు అవన్నీ. అండ్ స్టార్టింగ్లో అయితే ముందు వెల్కమ్ సాంగ్ జరిగింది. ఆ తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ బాబు అనమాట. సో తను కొంచెం ఇండిపెండెన్స్ డే గురించి స్పీచ్ ఇచ్చాడు. ఎందుకు ఇదంతా నేనే మాట్లాడేస్తున్నాను, వాళ్ళ మాటలు ఎందుకు వినబడనివ్వడం లేదు అంటే కొంచెం సాంగ్స్ అవి ఉంటున్నాయి. సో దానివల్ల ఏంటంటే కాపీరైట్ అని చెప్పాను కదా, ఇదేమి కాంపిటీషన్ కాదు, నార్మల్గా పిల్లలు రెడీ అయ్యి వచ్చారనమాట. అండ్ కొంతమంది నార్మల్ డ్రెస్సెస్ కూడా వేసుకుని ఉన్నారు. కాకపోతే ఏంటంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఈ 3 క్లాసెస్ని ఎంతమంది ఉన్నారు వాళ్ళు అంటే వాళ్ళని కొంచెం స్టేజ్ ఫియర్ నుంచి దూరం చేయడానికి ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ చేయిస్తూ ఉంటారనమాట. సో అదే జరుగుతుంది. ఈ 2 పిల్లలు అయితే భలే ఉన్నారు అనుకో, నాగాలాండ్ డ్రెస్ వేసుకొని చాలా క్యూట్గా ఉన్నారు. కానీ వెళ్ళే లోపండి నా పిల్లలకి ఒకసారి నాగాలాండ్, మణిపూర్ డ్రెస్సెస్ వేసి వీడియోస్ తీయాలి, ఫొటోస్ తీయాలి అని అనుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ మనం మణిపూర్ రాము, ఒక దగ్గర వచ్చిన పోస్టింగ్ మళ్ళీ మనకి లైఫ్లో రాదనమాట. దాని దగ్గరలో రావచ్చు కానీ ఆ ప్లేస్ మాత్రం రాదనమాట. సో అలా ఉంటుంది. హనీని చూసారు కదా ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో. అండ్ ఆ తర్వాత హర్షి వాళ్ళది అనమాట. ఇవి ఏంటంటే 1st క్లాస్, 2nd క్లాస్, 3rd క్లాస్ ఈ 3 క్లాసెస్ కలిపి ఉన్న పిల్లలు, ఆడపిల్లలందరినీ కలిపి ఈ సాంగ్ సెలెక్ట్ చేశారనమాట. బాయ్స్కి విడిగా ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. అండ్ హర్షి ఇలా స్టార్టింగ్లో ఉండడం అండ్ నాకైతే గుండె డొడ్డ కొట్టుకుంది. ఎందుకంటే తనకు కొంచెం నాలాగే కొంచెం స్టేజ్ ఫియర్ ఉందన్నమాట. కానీ ఈసారి అయితే నేను చాలా హ్యాపీ. తను అలా ఫ్రంట్ నించోవడం చక్కగా చేసింది. అంటే అంత యాక్టివ్గా చేయకపోయినా చాలా ఇంప్రూవ్మెంట్ నాకు అనిపించింది. ఐఎమ్ వెరీ హ్యాపీ అనమాట తను అలా చూసి. అండ్ తన పక్కన ఇంకొక పాప ఉంది చూడండి, వైట్గా జడ వేసుకొని, సన్గున్ అనమాట. తను హర్షి వాళ్ళ ఫ్రెండ్. ఇద్దరిది సేమ్ ఏజే, కాకపోతే తను 1st క్లాస్, తిను 2nd క్లాస్ అనమాట. హర్షి 2nd క్లాస్. ఇలా ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ జరిగింది. ఇది కూడా చూడండి వాళ్ళ డ్రెస్ కలర్ కానీ ఎంత యూనిక్గా, ఎంత ప్రెట్టీగా ఉందంటే అండ్ ఇండిపెండెన్స్ డేకి తగ్గట్టుగా ఉంది డ్రెస్. అండ్ చూడడానికి కూడా ముచ్చటగా ఉంది. అందరికి ఇలా దిష్టి తీయాలి అనిపించేలాగా. అండ్ మన పాప చేస్తుంది కానీ ఏంటంటే అమ్మ కోసం చేస్తున్నాను అంతేగాని దాంట్లో ఎంజాయ్ చేద్దాం, నాకు డ్యాన్స్ అంటే ఇష్టం అలాంటిది ఏమీ ఉండదన్నమాట మన పాపకి. సో అందుకని అమ్మ కోసం చేయాలి, ఈ స్టేజ్ ఫియర్ పోవాలని అమ్మ భయపడుతుంది, సో అమ్మ కోసం చేయాలి అంతే అన్నమాట. అలా చేస్తుంది. అందుకనే అలా కానీ నేనేంటంటే నా భయం ఏంటంటే నాలా తను ఉండకూడదు అని చెప్పి అన్నిట్లో ఇన్వాల్వ్ చేయిస్తానమాట. మ్యాక్సిమం చాలా వాటిలో దీనికి ఫస్ట్ ప్రైజ్ కూడా వచ్చింది. బిఫోర్ వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది.
అండ్ రేపు కృష్ణాష్టమిలో కూడా పర్ఫామ్ చేస్తుంది. తప్పకుండా వీడియో వాచ్ చేయండి కృష్ణాష్టమిది కూడా. అండ్ దాంట్లో కూడా నా వాయిసే వినిపిస్తుంది, ఎందుకంటే తప్పదు. మరి మిగిలిన వాళ్ళు ఎలా పెడుతున్నారో నాకు తెలియడం లేదు. మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, కాపీరైట్ పడకుండా ఏం చేయాలో. సో ఏంటంటే దాని బ్యూటీనెస్, ఆ సాంగ్, ఆ వాళ్ళ డ్యాన్స్, అది మీకు ప్యూర్గా చూపించలేకపోతున్నాను ఆ భయంతో. ఎందుకంటే నేను ఆల్రెడీ అప్లోడ్ చేయడం బ్లాక్ అవ్వడం, ఎందుకంటే ముందు ఒక 2 ఛానల్స్ బ్లాక్ అయిపోయాయి కదా. ఆ భయంతో నేను ఏంటంటే కొంచెం జాగ్రత్త తీసుకుంటున్నాను అనమాట. మెమరీగా ఉండాలి, అలాగే మీకు చూపించాలి, అండ్ కాపీరైట్ పడకూడదు. సో అలా తీసుకుంటున్నాను అనమాట. మొత్తం మీద ఇది పర్ఫార్మెన్స్ చాలా చాలా బాగా చేశారు. అండ్ పిల్లలు డ్యాన్స్లు వేస్తున్నా, అండ్ ఆ ఫ్యాన్సీ డ్రెస్ అప్పుడు చూశారు కదా, నేను పేరెంట్స్కి కూడా ఫొటోస్ పెట్టాను. ఎవరికి ఉండదండి చెప్పండి, వాళ్ళ పిల్లలు అలా స్టేజ్ మీద కనిపిస్తుంటే ప్రతి ఒక్కరు ఫోన్ తీసుకొని వీడియో తీసే పనిలోనే ఉన్నారనమాట. అండ్ ఈ పాప సాంగ్ పాడింది, వినండి మీరు. అండ్ ఫైనల్ ఆ వీడియో అలాగే పెట్టాను, ఎందుకంటే తను ఓన్గా పాడింది. అంటే బ్యాక్గ్రౌండ్ సాంగ్ వస్తుంది, మ్యూజిక్ వచ్చింది, కానీ తను మాత్రం రియల్గా ప్రతిదీ గుర్తుపెట్టుకొని చక్కగా పాడింది అనమాట. చాలా చాలా బాగా పాడింది. అండ్ ఆ తర్వాత ఈ యాక్ట్ వచ్చి, ఈ యాక్ట్ చూస్తుంటే అండి గూస్ బంప్స్ వచ్చాయన్నమాట. ఒక్కొక్కరు మా అరుపులే, దాంట్లో గట్టిగా వినిపిస్తున్న అరుపు మాత్రం నాదే, ఎందుకంటే ఫోన్ పట్టుకుని మరీ అరిచేస్తున్నాను అనమాట. అసలు నేను ఒక అఫీషియల్గా వచ్చాను, అఫీషియల్స్ పక్కన కూర్చున్నాను, ఒక మేజర్ అలాంటి ర్యాంకుల పక్కన కూర్చొని కూడా నేను అలా అరిస్తాను. అలా ఉంటుందన్నమాట మనతో. కాకపోతే ఏంటంటే బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కూడా అరవడంతో దాంట్లో కలిసిపోద్దులే అన్నట్టుగా అలా అరుస్తాను అనమాట. లేకపోతే నేను అస్సలు నోరు బయట ఎత్తను. సో ఫైనల్లీ ఈ యాక్ట్ ఏంటంటే భరతమాతని, మన దేశంలో చాలా కులాలు ఉన్నాయి, చాలా మతాలు ఉన్నాయి, మతంలోనే ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి, కానీ అందరికీ ఇండియా ఒకటే, ఇండియా మీద ఉన్న లవ్ ఒకటే, అండ్ మన భరతమాత కూడా ఒకటే. సో భరతమాత కులం ఏంటి, తన మతం ఏంటి? సో అదే అన్నమాట ఈ యాక్ట్. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఆమెకు కులం లేదు, మతం లేదు, అసలు పుట్టినప్పుడు మనకు కూడా ఏమీ లేదు, అలాంటి మతాలు కులాలు ఏమీ లేదు. సో అది యాక్ట్ తెలియజేస్తుంది. అండ్ ఫస్ట్ అయితే హిందూస్ వచ్చారు. భరతమాతలో తన దేవుణ్ణి చూసుకొని ప్రార్థన చేసి ఆ భరతమాతని మార్చేయాలనుకున్నారు, అంటే తన దేవుడిగా మార్చేయాలి అనుకున్నారు. తర్వాత ముస్లిం వచ్చారు, ముస్లిం కూడా సేమ్ అనమాట. ఆ భరతమాతలో తన దేవుణ్ణి చూసుకోవడమే కాదు, ఆ భరతమాతని అలా చేంజ్ చేసేసారు అనమాట. సో ఆ తర్వాత క్రిస్టియన్స్ వచ్చారు, క్రిస్టియన్స్ కూడా సేమ్ భరతమాతలో తన దేవుణ్ణి చూసుకొని తన దేవుడిగా మార్చేయాలనుకున్నారు. సో తర్వాత సిక్కు వచ్చారు. ఇలా 4 మతాలని ఇక్కడ చూపించారనమాట. అండ్ ఎన్ని మతాలున్నా ఎన్ని కులాలున్నా మనం ఇండియా, మనది ఒకటే కులం, మనం ఇండియా అని చూపిస్తున్నారు. సో ఇలా ఈ యాక్ట్ అంతా జరిగిన తర్వాత తెలిసిందే కదా, ఒకరి మీద ఒకరు కొట్టుకోవడం అలా. అంటే భరతమాతని వాళ్ళ దేవుడిగా మార్చేయాలనుకుంటే వేరే వాళ్ళు నువ్వెందుకు ఇలా చేసావు అనుకుంటూ
ఆ భరతమాతని కూడా చేంజ్ చేసిస్తూ ఇంకా వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుంటూ అలా జరుగుతూ ఉంటుందన్నమాట ఈ యాక్ట్ అంతా. నేను ముందుగానే చెప్తున్నాను. అండ్ దీని బ్యాక్గ్రౌండ్ కొంచెం సాంగ్ వస్తుంది. సో ఆ సాంగ్ కూడా కాపీరైట్ ఉందన్నమాట. సో అది ప్రాబ్లం. ఓన్ డైలాగ్స్ ఏమైనా ఉంటే బాగుండేది, కానీ ఇలా చూపించడం ఇంకా చాలా బాగుంది. మాటలు లేవు, ఓన్లీ యాక్టింగ్. అండ్ ఏం జరుగుతుందో మనకి క్లియర్గా అర్థమైంది. అండ్ దాని యొక్క మెయిన్ పాయింట్ మనకి అలా బ్రెయిన్కి కానీ హార్ట్కి కానీ అలా టచ్ అయిందనమాట. సో ఫైనల్లీ చూడండి, హిందూస్ వచ్చారు. ఏంటి ఇలా చేంజ్ చేశారు, ఇలా నా దేవుడిలాగే చేంజ్ చేశారు. ఏంటి నువ్వు ఇలా చేంజ్ చేస్తున్నావు, నా దేవుడు అంటూ ఇలా 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 కొట్టుకుంటూ ఉంటారనమాట. ముందు చేంజ్ చేయడానికి ట్రై చేస్తూ ఇంకా అవ్వకపోయేటప్పటికి వాళ్ళలో వాళ్ళు కొట్టుకుని చనిపోయినట్టుగా యాక్ట్ చేస్తారు. అంటే చనిపోయినట్టుగా కాదు, పడిపోయినట్టుగా. ఆ తర్వాత ఏమైందంటే బ్రిటిష్ వాళ్ళు వస్తారు. బ్రిటిష్ పాలకులు ముందు ఎంటర్ అవుతారు, తర్వాత బ్రిటిష్ వాళ్ళు వస్తారు. ఇంకా వీళ్ళలాగా కొట్టుకుంటున్నారు. సో వాళ్ళని వీక్ చేసేసి భరతమాతకి వాళ్ళని అంటే చేతులు కట్టేసి భారతమాత మీద బ్లాక్ క్లాత్ వేసేస్తారనమాట. అంటే ఇంకా భరతమాత లేదు, మా దగ్గర మీరు ఇలా ఉండాలి అన్నట్టుగా అలా చేస్తారనమాట. చూడండి, వాళ్ళు వచ్చినప్పుడు నేను అరిశాను, మీకు వినిపించిందా? సో ఏంటంటే ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎలా వెళ్తుంది అనేది మాకు ఐడియా లేదు. ఒక సర్ప్రైజ్ లాగా, ఒక షాకింగ్, ఒక సూపర్ థ్రిల్లర్ లాగా అనిపించింది అనమాట. ఇలా బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. సో వచ్చినప్పుడు ఆమె కిరీటం తీసేశారు. ఆమె కిరీటం తీసేసి ఆమె నగలు తీసేసి, అంటే దాని ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ఉన్న ప్రతి దాన్ని వాళ్ళు, విలువైన ప్రతి వస్తువుని వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతున్నారు అనమాట. సో ఇలా జరిగినప్పుడు ఏమైందంటే ఇలా పాలన జరుగుతుంది. అప్పుడు గాంధీ తాతగారు వచ్చారు. అంటే మహాత్మా గాంధీని కొంతమంది నెగిటివ్గా చూస్తారు, కొంతమంది పాజిటివ్గా చూస్తారు. ఏది ఏమైనా సరే ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే ఒక ఫ్రీడమ్ ఫైటర్ని తనలో చూసుకోవాలి. అంటే నాకు ఇప్పుడు ఝాన్సీ లక్ష్మీబాయి ఇష్టం, తనలో నేను ఝాన్సీ లక్ష్మీబాయిని చూసుకోవాలి. అలాగే మీరు మీకు ఇష్టమైన ఫ్రీడమ్ ఫైటర్ని ఆ గాంధీ తాతలో చూసుకోండి, ఓకేనా? సో పడిపోయిన వాళ్ళందరినీ లేపారనమాట. లేపి మనం ఫైట్ చేయాలి వాళ్ళు. సో మన భారతదేశం, మన భారత మాత కోసం మనం ఫైట్ చేయాలి, మన ఫ్రీడమ్ కోసం మనం ఫైట్ చేయాలి అని చెప్పి ఫైట్ చేస్తారనమాట. ఫైట్ చేయడానికి, వాళ్ళని ఎదిరించడానికి ట్రై చేస్తే వాళ్ళు ఫస్ట్ కొంచెం వెనకడికి వేసిన తర్వాత గన్తో మళ్ళీ ముందుకొచ్చి మళ్ళీ వీళ్ళు కొంచెం వెనకబడిపోయినా మళ్ళీ ట్రై చేస్తారనమాట. అంటే లాస్ట్కి ఫ్రీడమ్ మనకి వచ్చిందనమాట. సో వాళ్ళు వెళ్ళిపోయినట్టుగా చూపించి మనకు ఫ్రీడమ్ వచ్చినట్టుగా చూపించి, అండ్ భరతమాతకి బ్లాక్ కలర్ అది కట్టేస్తారు కదా, అది రిమూవ్ చేసి అంటే సంఖ్యల నుంచి విడిపించినట్టుగా బాగా చూపించారనమాట. ఇలా చూపించిన తర్వాత చూసారు కదా, భరతమాతని కాపాడుకోవడానికి ఎంతోమంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఎన్నో కష్టాలు పడ్డారు. అలాంటి ఆ ఫ్రీడమ్ని ఇప్పుడున్న నాయకులు ఏదో చేసేస్తున్నారు అనుకో. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉండేవాళ్ళు, ఇప్పుడేమో ఈ సీఎంలు నాయకులు ఉంటున్నారు, అది వేరే విషయం. సో ఇలా ఇన్ని కష్టాలు పడి వాళ్ళ నుంచి మనకి ఫ్రీడమ్ వచ్చినట్టుగా చూపించారనమాట. సో తనకున్న సంఖ్యలను తీసేసి మళ్ళీ సేమ్ తన కిరీటం పెట్టి ఆమెని గౌరవిస్తున్నారనమాట. సో ఆ తర్వాత ఆ భారతమాత జెండా పట్టుకొని ఎగురవేయడం కానీ, సో అన్ని మతాలు అలా భారతదేశంలోనే ఉన్నాయి, అందరం ఒకటే అని ఇలా చూపించారనమాట. సో ఈ యాక్ట్ ఇలా ఉంది. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నేను నార్మల్గా మార్నింగ్ ఒక షార్ట్ పెట్టాను, మీ ఫేవరెట్ ఫ్రీడమ్ ఫైటర్ ఎవరు అని. ఎవరు ఇప్పటిదాకా కామెంట్ చేయలేదు. ప్లీజ్ ఇప్పుడైనా సరే ఒకసారి లైక్ బటన్ టచ్ చేసి అండ్ కామెంట్ సెక్షన్లో అయితే మీ ఫేవరెట్ ఫ్రీడమ్ ఫైటర్ ఎవరో నాకు కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఓల్డ్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. అండ్ ఫైనల్లీ ఇది అనమాట యాక్ట్. మీకు నచ్చింది అనుకుంటున్నాను.
వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం. సాయంత్రం ఖడ్గం మూవీ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇంకా ఏ మూవీస్ అంటే మీకు ఇష్టం ఈరోజు వచ్చే టీవీ షోస్లో కానీ మూవీస్లో కానీ? అండ్ ఫైనల్లీ ఇది ది ఎండ్ అనమాట. సో నెక్స్ట్ అయితే బాయ్స్ సేమ్ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ బాయ్స్ వచ్చి డ్యాన్స్ చేశారనమాట. టూ సాంగ్స్ని మిక్స్ చేసిన సాంగ్కి వేశారు. అది కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్కి వెళ్ళిపోదాం. వాళ్ళు కూడా రెడీగా ఉన్నారనమాట. ఇది చూడండి ఎంతమంది ఉన్నారు. సో ఇది కూడా సూపర్. దీంట్లో అయితే మా ఫ్రెండ్ వాళ్ళు బాగున్నారు. సెకండ్ రోలో సెకండ్ పర్సన్ అనమాట. అండ్ 6th రోలో ఫ్రెండ్ ఇంకొక బాయ్ ఉన్నాడు. తను కూడా మా ఫ్రెండ్, ఇంకొక ఫ్రెండ్ వాళ్ళ బాబు. సో మా హర్షితో పాటు అనమాట. అండ్ ఇంకా లాస్ట్లో మన ఇండియా దగ్గర ఇంకొక పర్సన్ ఉన్నారు కదా, అతను మన భయ్య వాళ్ళ బాబు అనమాట. అంటే మనకి వాటర్ తీసుకురావడానికి ఒక పర్సన్ ఉంటారు. సో వాళ్ళ బాబు అనమాట. అండ్ ఈ సాంగ్ ఎంతమందికి ఇష్టం? నాకైతే పిచ్చిగా ఇష్టం అనమాట. ఎంత పిచ్చిగా అంటే నాకు కొంచెం ఏదైనా సాడ్గా అనిపించినా, ఏదైనా లోగా అనిపించినా ఈ సాంగ్ పెట్టుకుంటాను. ఏమో నాకు తెలియదు, ఒక రకమైన గూస్ బంప్స్ వస్తాయి. అండ్ కొంచెం అదొక బాధతో కూడిన ఒక లవ్ అలాంటి ఫీలింగ్ లాగా అనిపిస్తుంది అనమాట. అసలు ఆ మిట్టి అనే వర్డ్ వింటేనే ఒక ఫీల్, అది చెప్పలేనమాట. అలా ఉంటుంది. ఇలా ఎంతమందికి అనిపిస్తుంది? తప్పకుండా అనిపిస్తుంది ఈ ఫీలింగ్ అనేది. నేను ఎంతమందిని అడిగానంటే అంతమంది అవును నిజమే అని అన్నారు. సో అంత బ్యూటిఫుల్ సాంగ్ అసలు ఈ సాంగ్. ఎవరు రాశారు, ఎవరు పాడారు, వాళ్ళకి మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి, హ్యాట్స్ ఆఫ్. అసలు ఇంకా వాళ్ళు లైఫ్ లాంగ్ ఇంకా బ్రతికే ఉంటారు ఈ సాంగ్లో. అంత బ్యూటిఫుల్ సాంగ్ ఇది. అండ్ ఆ తర్వాత అందరూ ఎవరెవరు పార్టిసిపేట్ చేశారో ప్రతి ఒక్కరిని స్టేజ్ మీదకి అయితే పిలిపించారు. ఎందుకంటే గ్రూప్ ఫోటో కోసం అనమాట. సో ఫైనల్లీ ఇది ఇండిపెండెన్స్ డే స్పెషల్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ప్రతి ఒక్క టీచర్కి హ్యాట్స్ ఆఫ్ అండి.